నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జననం లేదు, అమ్మ లేనిదే మనం ఎవరం కూడా లేము. అలాంటి అమ్మ లాంటి ఆడపిల్లలకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ వ్యక్తిత్వానికి ఏ భంగం వాటిల్లినా, వాళ్ళపైన ఎలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు జరిగినా సరే ప్రశ్నించడంలో, గొంతు విప్పడంలో, గళం విప్పడంలో ఎప్పుడూ కూడా మేము ముందుంటాం. అయితే అనసూయ శివాజీ ఈ వివాదంలో శివాజీ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో దండోరా సినిమా ప్రిలీజ్ ఈవెంట్లో ఆడవాళ్ళ వస్త్రధారణ పైన, ఆ తర్వాత దొంగ అలాంటి పదాలు, సా మా అనే పదాలు ఎప్పుడైతే వాడాడో అనసూయ గారు స్పందించారు, చిన్మయ్య గారు స్పందించారు, మరికొంతమంది కూడా స్పందించారు. శివాజీ వ్యాఖ్యలపైన మండిపడ్డారు. మా శరీరం, మా డ్రెస్సింగ్ విధానం, మా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, ఇది మహిళా లోకాన్ని కించపరచడమే, ఇది పురుషాహంకారం, పురుషాధిక్యం, ఇలా మహిళల్ని మీరు కట్టడి చేయలేరు, డిసైడ్ చేయలేరు అని శివాజీ గారి పైన మండిపడ్డారు. అయితే శివాజీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు. నేను ఆ 2 పదాలు అనకుండా ఉండాల్సింది. ఇటీవల నిధి అగర్వాల్ గారు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎగబడ్డారు. సో బయటకు వచ్చినప్పుడు సినిమా హీరోయిన్లు కొంచెం వస్త్రధారణ బాగుంటే ఇలాంటి ఘటనలు జరగవేమో కదా, సినిమాలో ఎక్స్పోజింగ్ ఓకే, బయట ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుందని ఒక సలహా చెప్పాను. ఆ మాటలకైతే నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఎంటర్ అయింది. ఈరోజు మహిళా కమిషన్ ఎదుట కూడా శివాజీ హాజరయ్యారు, తన వివరణ ఇచ్చారు, వ్యాఖ్యలపైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. మరొక మారు ఇలాంటి వ్యాఖ్యలు చేయను అని కూడా మహిళా కమిషన్ ఎదుట ఆయన చెప్పారు. సో మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలతో సంతృప్తి పడుతుందా, లేదంటే న్యాయపరంగా శివాజీ పైన ఏమైనా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందా చూడాలి. ఈ నేపథ్యంలో మా ప్రెసిడెంట్ విష్ణు కూడా రెస్పాండ్ అయ్యారు. మా కంప్లైంట్ వచ్చింది, శివాజీ వ్యాఖ్యలపైన ఆల్రెడీ ఆయన సారీ చెప్పారు కాబట్టి ఈ వివాదం ఇంతటితో ముగిసిందని భావిస్తామున్నాము అని ఒక నోట్ కూడా విడుదల చేశారు. అయితే ఈరోజు మహిళా కమిషన్ ఎదుట హాజరైన సందర్భంగా శివాజీ సీన్లోకి నాగబాబు గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు వచ్చారు, ఆర్జీవి గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. వారు శివాజీ వ్యాఖ్యలపైన మండిపడ్డారు, తమ స్టైల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. నీకు పలానా వ్యక్తి మాటలు నచ్చాయా, నచ్చినాయి అని పెట్టు, నచ్చలేదు అని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. రెస్పాండ్ కావాలి. సినిమా ఇండస్ట్రీలో ఈ వివాదం జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులుగా మాట్లాడాల్సిన బాధ్యత, పాజిటివ్ ఆర్ నెగిటివ్, తమ అభిప్రాయాలు చెప్పాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులపైన ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎవరు కూడా ఖచ్చితంగా కాదనరు. అయితే శివాజీ ఏమంటా ఉన్నారు, నా పైన సినిమా ఇండస్ట్రీలో కుట్ర జరుగుతూ ఉంది, కుట్ర చేస్తూ ఉన్నారు అని మహిళా కమిషన్ దగ్గర మాట్లాడి వచ్చాక ఆయన మాట్లాడారు. మరి ఆయన పైన ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారో మరి ఆయన చెప్తేనే బాగుంటుంది. ఎవరికి కూడా పెద్దగా అది అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన టాప్ స్టారా లేదంటే కాదు కదా, ఒక యాక్టర్గా ఉన్నారు. మరి ఆయన పైన కుట్ర చేయాల్సిన అవసరం మరి ఎవరికి వచ్చిందో ఏంటో, మరి దీంట్లో ఏమైనా రాజకీయ కారణాలు, రాజకీయాలు ఏమైనా దూరాయా, మరి ముందు రోజుల్లో భవిష్యత్తు రోజుల్లో బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో నాగబాబు గారు ఏమన్నారు అంటే, స్త్రీల వస్త్రధారణ విషయంలో రాజ్యాంగం వాళ్ళకి ఆ హక్కు కల్పించింది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. నాకు శివాజీ మీద వ్యక్తిగతంగా ఏమో కోపం లేదు, కానీ ఆ వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో సరికాదు. ఇది ఆధునిక సమాజం, రోజు కొత్త ఫ్యాషన్లు వస్తూ ఉన్నాయి, దానికి అనుగుణంగా వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకుంటారు. దాన్ని తప్పు పట్టడం, నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పడం కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడారు. చాలా హుందాగానే నాగబాబు గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అనసూయ గారు ఈ సీన్లో పెద్ద హడావిడి జరిగింది కాబట్టి, జబర్దస్త్లో అనసూయ గారు అలాగే నాగబాబు గారు కలిసి వర్క్ కూడా చేశారు కాబట్టి బహుశా ఆయన కొంత కోపం ఉండొచ్చు. సో అనసూయ గారిని పక్కన పెడితే ఆయన కూడా కుమార్తె కూడా ఉన్నారు కాబట్టి మహిళా లోకాన్ని ఆ విధంగా అంటూ ఆయనకు నచ్చకపోవచ్చు. సో ఒక సినిమాలోని వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన మాటలతో ఖచ్చితంగా ఏకీభవించాలని బాగా మాట్లాడారు. అంటే ఎవరి మహిళల డ్రెస్ సెన్స్ గురించి నువ్వు ఇదే వేసుకోవాలని చెప్పే అర్హత ఎవరికి లేదు. నేను అదే చెప్తా ఉన్నా, నువ్వు ఇదే వేసుకోవాలి, నువ్వు ఇలాగే బయటికి వెళ్ళాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. తండ్రికి లేదు, అన్నకు లేదు, తమ్ముడికి లేదు, భర్తకు లేదు, ఎవ్వరికి లేదు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళది. బట్ అలా కాదమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పాల్సిన బాధ్యత ఏదో చిన్నది ఉంటుంది. దాని పురుషాధిక్యంగా, అహంకారంగా చూడకూడదేమో అని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇక్కడ శివాజీ వ్యాఖ్యలను నేను సమర్థించడం లేదు, అలా అని వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి. ప్రకాష్ రాజ్ గారు రెస్పాండ్ అయ్యారు, ఆయన చాలా సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు.
అనసూయకి నేను సపోర్ట్ చేస్తా అన్నారు. అది కూడా బాగానే ఉంది. ఆర్జీవి గారు రెస్పాండ్ అయ్యారు. మరొక వ్యక్తి కూడా రెస్పాండ్ అయ్యారు. చెప్తా. రెస్పాండ్ అవ్వడంలో తప్పలేదు, కానీ ఆయన నిర్భయ తెలుసు కదా, ఢిల్లీలో ఒక అమాయక యువతిని రేప్ చేసి చంపేశారు. ఆ నిందితుడు ఎవరైతే ఉంటారో, ఆ రేప్ కేసు నిందితుడు, అతను మాట్లాడిన వ్యాఖ్యలు, రాత్రి 9 తర్వాత ఆడపిల్లలు బయట తిరగకూడదు, రేపులు అంటే అత్యాచారాల్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ తప్పే ఎక్కువ ఉంది. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు దుర్మార్గం. వీళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. 9 కాదు, 12 కాదు, అర్ధరాత్రి 2, 3 అయినా తిరుగుతారు. వీడికేంటి నొప్పి? తిరిగితే రేప్ చేసేస్తాడా? రేప్ కేసుల్లో మహిళదే తప్పంట. ఎలా తప్పు? దుర్మార్గం ఇది. సో అలాంటి వాడి వ్యాఖ్యలతో శివాజీ ఏవైతే వ్యాఖ్యలు చేస్తాడో దాన్ని జత కలిపి ఇద్దరిని ఒకే ఘాటిని పోల్చాడు. అంటే నిర్భయ కేసులో నిందితుడు శివాజీ ఒకటే అన్నట్టుగా ఆర్జీవి ట్వీట్ ఉంది. తన అభిప్రాయ వ్యక్తీకరణలో సరే, అతని వ్యవహారం అతంది. మరి స్త్రీలు ఇలా అనగానే ఆర్జీవి గారు ఇంత కోపం వచ్చి ఏకంగా నిర్భయ కేసుతో పోల్చేశారు. సినిమాల్లో హీరోయిన్లు ఎంత అంద చందాలతో ఎక్స్పోజింగ్ చూపిస్తారు ఆయన ఆర్జీవి గారు. ఒక మహిళను తీసుకొచ్చి, ఎక్కడో అమెరికన్ మహిళ ఎవరో పోర్ స్టార్ని తీసుకొచ్చి ఏదో ఒక సినిమానే తీసేశారు కదా మొత్తం నగ్నంగా. సో అది కూడా పక్కన పెడదాం, ఏదో సినిమా అనుకుందాం, వెబ్ సిరీస్ అనుకుందాం. ఇంటర్వ్యూలు చేశారు చాలామంది యాంకర్లతో. ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళ తొడలు పట్టుకోవడం, వాటిని ముద్దు పెట్టడం. మహిళని ఎలా చూస్తాడు ఆర్జీవి? మహిళని ఒక శృంగార వస్తువుగా మాత్రమే చూస్తాడు. ఆయనే చెప్పాడు, నాకు ఆడవాళ్ళ ఆ భాగాలంటే ఇష్టం, నాకు ఆ తొడలంటే ఇష్టం, ఇలా చెప్పాడు. అప్పుడేం ఆర్జీవి గురించి ఎవరు మాట్లాడలేదే. అలాంటి ఆర్జీవి శివాజీ వ్యాఖ్యలపైన మాట్లాడడం నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆర్జీవి గారు, నిజంగా మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సరే, శివాజీ మాట్లాడిన తప్పారేటకు వచ్చే పక్కన పెడదాం. మీకు మహిళల్ని అసలు ఇంత ఇదిగా మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? తల్లిగా, చెల్లిగా, అక్కగా ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారండి? విలాస వస్తువుగా, శృంగార వస్తువుగా చూస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చే అమ్మాయిలను కూడా ముద్దులు పెట్టే మీకు, తాగేసి ఎలా పడితే తూగుతూ పార్టీలో ముద్దులు పెట్టే మీరు శివాజీ గారు అన్న మాటల్ని ఈ విధంగా నిర్భయ కేసుతో పోల్చడం ఎందుకో కరెక్ట్గా లేదేమో ఒకసారి చూసుకోండి. ఇంకొక ఎవరో యూట్యూబర్ ఉన్నారు, ప్రపంచ యాత్రికుడో సంథింగ్. ఒక్కోసారి బాగానే మాట్లాడతాడు, తెలుసు నాకు కూడా, నేను తెలుసు అతనికి. అతను ఒక పుచ్చకాయ తీసుకొచ్చి దానికి ఒక హోల్ పెట్టి ఒక కీరదోస తీసుకొచ్చి ఏదో చూపిస్తూ ఉన్నాడు. అవి వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు. తల్లి గర్భాన్ని పుచ్చకాయ కీరదోస ఆ పోలికంటే దరిద్రంగా, చండాలంగా చెప్పాలనుకున్న పాయింట్ చెప్పు. దానికి ఒక పుచ్చకాయ, దానికి ఒక సెట్టింగు, ఒక కీరదోస. ఏంటి అది చెప్పడం? మనం తల్లి గర్భంలోంచి వచ్చాము, ఎన్ని కష్టాలు పడుతుంది, 9 నెలలు నవమాసాలు మోస్తుంది, ఎంత ప్రసవ వేదన పడుతుంది. అలాంటి మహిళ పట్ల ఇలా మాట్లాడడం ఏంటి? ఎస్, ఇది బాగుంది. ఆ పుచ్చకాయ తీసుకొచ్చి హోల్ బిడ్స్కొచ్చి ఆ కీరదోస పెట్టేసి ఏంటి పైత్యం? సీతాదేవి, ద్రౌపది టీషర్ట్లు వేసుకున్నారా? వాళ్ళపైన రేపులు జరగలేదా? వాళ్ళపైన రేపులు ఏం జరిగినాయి? రావణాసురుడు అపహరణ చేశాడు, దానికి అందము వస్త్రధారణ అది దానికి సంబంధం లేదు. ద్రౌపదిని నిండు సభలో అవమానించారు. ఆ విషయానికి రేపులకి, టీషర్ట్లకి సంబంధం లేదు, వస్త్రధారణకి. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడుతూ ఉన్నారు? గరికపాటి గారు, ఆయన సాంప్రదాయాలు, సంస్కృతి పాటించే వ్యక్తి. ఆయన పట్టుకుని నీ కై కోసేస్తా, ఈ కోసేస్తా. ఎక్కడో ఉండి కోయటం కాదు, ఈడకొచ్చి కోస్తాను ఒకసారి. ఇక్కడికి వచ్చేసి సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, గరికపాటి గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడు. నేను ఇక్కడ శివాజీని సపోర్ట్ చేయట్లా, శివాజీ వ్యాఖ్యలను కూడా, ఆ పదాలను కూడా నేను సపోర్ట్ చేయట్లా. బట్ వాటిని అడ్డం పెట్టేసి ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం. నువ్వు కూడా అమ్మాయిలతో ఏది పెళ్ళైనవాడికి ఏమో ఒక్కోరే, పెళ్లి కానివాడికి, అడుగు తినేవాడికి 66 కోర్లు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. అంటే మహిళను ఆ విధంగా చూసే నువ్వు కూడా ఇలా అయిపోయారంటే ఎవరికి వాళ్ళే. అంటే శివాజీ వ్యాఖ్యలు అడ్డం పెట్టుకుని మాకు పురుషాధిక్యత లేదు, మేము మహిళల అభ్యున్నత కోసం పుట్టాం, మహిళల కోసమే పుట్టాం, మహిళల కోసమే చిన్నప్పటి నుంచి మేము పోరాడుతూ ఉన్నాం, ఊరు మీ బిల్డప్పులు తగలయ్యా. అంటే నాట్ ఓన్లీ వన్, అందరూ, చాలామంది కూడా. మనం కొన్ని వ్యాఖ్యలు వ్యతిరేకించేటప్పుడు చక్కగా అర్థవంతంగా చెప్పాలి, హుందాగా చెప్పాలి. నాగబాబు గారు హుందాగానే చెప్పారు, మిగతా వాళ్ళు చాలా ఓవరాక్షన్ అనిపించింది నాకైతే మాత్రం నిజంగా. అంటే టోటల్గా ఏదంటే శివాజీని ఏమైనా చంపేద్దాం అనుకుంటున్నారా? లేదు ఉరిశిక్ష చేసేస్తారా ఇది కొంపతీసి? అది సారీ చెప్పాడు, ఆ వ్యాఖ్యలు అనకుండా ఉండాల్సింది కాదు అలాంటి వేదికల పైన. బట్ నేనేం చెప్తా ఉన్నానంటే,
అందంగా కనిపించడానికి, అసభ్యంగా కనిపించడానికి, అందంగా కనిపించడానికి, అశ్లీలంగా కనిపించడానికి ఒక లైన్ ఉంటుంది, చిన్న లైన్. మనకిష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఎవడు చెప్తాడు చెప్పండి? ఎవరు ఆ రైట్ ఎవరికి లేదు. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవాలి. దానిపై రిస్ట్రిక్షన్ చేసే అధికారం ఎవరికి లేదు. బట్ అందంగా కనిపించడానికి, అసభ్యంగా కనిపించడానికి ఒక చిన్న లైన్ ఉంది. అందరి ఆడవాళ్ళు అలా చేస్తున్నారని కాదు, ఎక్కడో కొంతమంది ఉంటారు. దాని కొంత పద్ధతి మార్చుకోమని మాత్రమే చెప్పారు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు డ్రెస్సులను బట్టి రేపులు అనేది అయితే నేను నమ్మను. డ్రెస్సులను బట్టి రేపేం ఉండదు. కామాంధుడు కామంతో కళ్ళకు మూసుకుపోయిన క్రూరమగా ఏం చేస్తుందంటే, వాడు ఏ డ్రెస్ వేసుకున్నా, శారీ కట్టుకున్నా వాడికి రేప్ చేయాలని చూస్తాడు. చుడిదార్ వేసుకున్నా చూస్తాడు. జీన్స్ టీషర్ట్ వేసుకున్నా చూస్తాడు. ఇప్పుడు 5 సంవత్సరాల పసి పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారని వాళ్ళని కూడా రేప్ చేస్తున్నారు. నెలల పసికందుని కూడా రేప్ చేసిన చరిత్ర ఉంది. ఆ అమ్మాయి ఏం టెంప్టేషన్, ఆ అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుందని, ఆ చిన్న పాప పసి గుడ్డు. సో డ్రెస్సింగ్కి రేపులకి సంబంధం ఉందంటే నేను నమ్మను. డ్రెస్సింగ్ వేసి ఆడవాళ్ళు మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు, అందుకే రేపులు జరుగుతున్నాయి. ఇది నిజంగానే దుర్మార్గం, పురుషాధిక్యం, అహంకారం, దారుణమైన మనస్తత్వం. అలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితులు సమర్థించే ప్రసక్తే లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి చిన్న పిల్లలు లేదు, వృద్ధురాలని లేదు, డ్రెస్సింగ్స్ అనేది ఏమీ ఉండదు. వాడి కళ్ళకు కామం మాత్రమే కనిపిస్తుంది. కానీ మనకు కూడా సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఉంటాయి, ఆలయాలు ఉంటాయి. అక్కడ ఒక వస్త్రధారణ ఉంటుంది. ఈ ధారణలో మాత్రమే రావాలి అని. నా డ్రెస్సు నా ఇష్టం, నేను మిడ్డీ వేసుకొస్తా, చుడిదార్ వేసేసుకో అంటే కుదరదు. నా డ్రెస్సు నా ఇష్టం, నేను జిమ్లో అంటే మగవాళ్ళు, నేను జిమ్లో కండలు చూపిస్తూ ఉంటా, బాగా కండలు పెంచా, 6 ప్యాక్ పెంచా మగవాళ్ళు, నేను ఎలాగే వస్తా అంటే కుదరదు. కొన్ని చోట్ల కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని మనం పాటించాలి, గౌరవించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్యాషన్ కూడా, అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని, ఫ్యాషన్ని, ఫ్యాషన్ మారిపోతూ ఉంది. ఆధునిక సమాజం జంజీ అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ వస్త్రధారణ మనం ఫాలో కావాలి. ఫాలో అవుతూనే ఆచార సాంప్రదాయాలను కూడా పాటించుకోవాలి, గౌరవించుకోవాలి. వాటి రెండింటికి కూడా ఒక చిన్న లైన్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు క్రాస్ కాకుండా చూసుకోవాలి. ఫ్యాషన్ కావాలి, ఇష్టమైన వస్త్రధారణ కావాలి, మన ఆచార సాంప్రదాయాలు అవి కూడా కావాలి. నేను ఓవరాల్గా ఇదైతే చెప్పదలుచుకున్నాను. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొట్టుకుంటారో, తిట్టుకుంటారో, వాళ్ళు ఏం చేసుకుంటారో ఓకే. మళ్ళీ చెప్తా ఉన్నాను, నన్ను కూడా కన్నది ఒక తల్లే, మిమ్మల్ని కన్నది కూడా ఒక తల్లే. తల్లి తర్వాతే స్త్రీ తర్వాతే మనం. ఇప్పుడైనా శివాజీ వివాదం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి.